హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలేమిటో విందామా? జీవితంలో ఎవరిని తక్కువగా చూడకండి. ఎందుకంటే 5 రూపాయల పెన్ను కూడా 5 కోట్ల చెక్కును రాస్తుంది. జీవితం కూడా అంతే, ఎవరి విలువ వారిదే. రిలేషన్ కొత్తలో మనతో మాట్లాడడానికి కారణాలు వెతుకుతారు. రిలేషన్ పాత అయ్యే కొద్దీ దూరం పెట్టడానికి కారణాలు వెతుకుతారు. ప్రేమగా మాట్లాడే మాటలు స్త్రీని తల్లిగా, మగవాడిని బిడ్డగా మారుస్తాయి. ఒకవేళ అదే ప్రేమ వియోగాన్ని ఇస్తే స్త్రీని ఒంటరిగా, మగాడిని అనాథగా మారుస్తుంది. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగా కనిపిస్తుంది. అనుభవమే మనిషికి గుణపాఠం. చేతి గీతల్లో ఏమీ లేదు, చెమట చుక్కల్లోనే జీవితం ఉంది. కష్టపడాలి, నమ్ముకున్న వాళ్ళని సంతోషంగా చూసుకోవాలి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనం ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చు, కానీ మనం బాధ పెట్టకపోయినా సరే మనల్ని బాధ పెట్టిన వారు బాధపడే ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. శిక్షించే అవకాశం ఉన్నా శిక్షించకుండా ఉండేవారిది సహనం అంటారు. వదిలి వెళ్ళడానికి ఎన్నో కారణాలు ఉన్నా వదిలి వెళ్లకుండా ఉండేవారిది ప్రేమ అంటారు. తప్పు చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నా చేయకుండా ఉండేవారిది మంచి వ్యక్తిత్వం అంటారు. నిద్రపోయే ముందు ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు గుర్తు రావడం సహజం. కానీ తెల్లారి లేచాక ఎవరైతే మీకు ముందుగా గుర్తుకు వస్తారో ఖచ్చితంగా వారే మీకు అత్యంత ఇష్టమైన వారు. ఈరోజు నీ పరిస్థితిని చూసి రేపటి నీ స్థితి ఊహించకు. నిన్ను పుట్టించిన ఆ దేవుడు ఒక్క క్షణంలో నీ స్థితిని మార్చగలడు. నీ ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోకు. లోపాలు లేని మనిషి ఉండడు, లోటు లేని జీవితం ఉండదు. వీలైతే మార్చుకోవాలి, లేదంటే అలవాటు చేసుకోవాలి. ఎంత అందంగా విచ్చుకున్న పువ్వు అయినా సాయంకాలానికి వాడిపోక తప్పదు. మనిషి జీవితం కూడా అంతే. అనుభవం అనేది జుట్టు అంతా ఊడిపోయాక దొరికే దువ్వెన లాంటిది. దువ్వెన దొరికాక జుట్టు ఉండదు. అనుభవం వచ్చాక జీవితం ఉండదు. ఎదగాలనే తపన ఉన్నవాడిని ఎవరూ ఆపలేరు. టాలెంట్ ఉన్నవాడిని పాతాళంలో పాతేసినా వాడు భూమిని చీల్చుకుంటూ పైకొస్తాడు. శత్రువు వేసిన బాణాలు తగిలిన మనిషి హాయిగా నిద్రపోగలడేమో, కానీ కొందరి బంధువులు కుటిల బుద్ధితో వేసే మాటల బాణాలు తగిలిన మనిషి హృదయం గాయాలతో తూట్లు పడుతుంది. మనిషికి జీవితాంతం తోడుగా ఎవరూ ఉండరు. అలా ఉంటారనుకోవడం మన భ్రమ. మనిషికి నిజంగా జీవితాంతం తోడు ఉండేది మన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు. కష్టం వస్తే దేవుడు గుర్తుకు వస్తాడో లేదో తెలియదు, కానీ నాన్న మాత్రం గుర్తుకు వస్తారు. ఎందుకంటే ఏ కష్టం లేకుండా పెంచుతాడు కాబట్టి. కొన్ని పరిచయాలు, కొన్ని జ్ఞాపకాలు శాశ్వతం కాదని తెలిసినా వదులుకోలేనంత ప్రేమని పెంచుకోవడం మనసు చేసే మొదటి తప్పు. చెమట పట్టకపోతే చల్లగాలి విలువ తెలియదు. కష్టాలు లేకపోతే
గెలుపులోని మాధుర్యం తెలియదు. గొప్పతనం అంటే ఏదో సాధించడం, సంపాదించడం కాదు. మన మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ ఎవరిని బాధ పెట్టకుండా ఉండడం. ఎవరు ఊరికే కఠినంగా మారిపోరు. కొన్ని పరిచయాలు, కొన్ని బంధాలు, కొన్ని సంఘటనలు, కొన్ని బాధలు వారిని అలా మారేలా చేస్తాయి. చీకటితో నిండిన ఒక గదిలో చిన్న దీపం ఎంత వెలుగుని ప్రకాశిస్తుందో, కష్టాల్లో ఉన్న ఒక మనిషికి నేనున్నాను అనే మాట అంతే ధైర్యాన్ని ఇస్తుంది. కొందరి కోసం మనం భరించలేనంత బాధను కూడా భరిస్తాం. ఎందుకో తెలుసా? బాధ కన్నా వారితో మనకున్న బంధం ముఖ్యం కాబట్టి. కానీ వారికి ఆ విషయం ఎప్పటికీ అర్థం కాదు. ఇష్టం వేరు, ప్రేమ వేరు. ఇష్టం పక్కన ఉన్నంత వరకే ఉంటుంది. కానీ ప్రేమ ప్రాణం పోయేంత వరకు ఉంటుంది. మనసు ఎప్పటికీ మరచిపోనిది ఇద్దరిని మాత్రమే. ఒకరు సాయం చేసిన వారైతే మరొకరు గాయం చేసిన వారు. నది ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు ప్రవహించదు. నదిలా జీవించడానికి ప్రయత్నించు. గతంలో జరిగింది మరచిపో. భవిష్యత్తు గురించి చూడు. ఎప్పుడూ సానుకూలంగా ఆలోచించు. విజయం నీదే. నీవు ఇష్టపడినా ఇష్టపడకపోయినా నీ జీవితంలో ఇప్పుడున్న పరిస్థితిని నీవు అనుభవించి తీరవలసిందే. అది ఆనందమైన లేదా విషాదమైన. బంధాలు అనేవి వాటంతట అవి దూరం కావు. ప్రవర్తన వల్ల, నిర్లక్ష్యం వల్ల, అపార్థం వల్ల బంధాలు దూరమవుతాయి. ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది. కష్టం ఉన్న చోట బాధ ఉంటుంది. కష్టం, బాధ అర్థం చేసుకున్న చోట ప్రేమ ఉంటుంది. జీవితంలో సుఖం వెంట దుఃఖం, బాధ వెంట బాధ్యత ఉంటాయి. ఒకరు బాధ పెడితే ఇంకొకరు ఓదార్చే వాళ్ళు ఉంటారు. ఒక్కోసారి ఉండకపోవచ్చు. జీవితం ఎప్పుడూ ఆగిపోదు. ఒకప్పుడు తినడానికి తిండి లేక చనిపోయేవారట. ఇప్పుడు మనీ ఉన్నా మనసుకు ప్రశాంతత లేక ప్రతిరోజు చస్తూ బ్రతుకుతున్నారు. కత్తిని ఎంత ప్రేమగా పట్టుకున్నా దానికి రక్తం చిందించడమే తెలుసు. అలానే కొన్ని బంధాలు కూడా అంతే. మనం ఎంత ప్రేమ చూపించినా మనల్ని కష్టపెట్టడమే తెలుసు. పూట పూటకో మాట, అవసరానికో అభిప్రాయం, మాటి మాటికి మారే నిర్ణయాలు మిమ్మల్ని స్థిరత్వం లేని వ్యక్తిగా చూపుతాయి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.